బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారన్నారు. ఆ ప్రాంతంలో 1,41,000కు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలున్నాయన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం విభజన చట్టంలో ఉందని చెప్పారు. 10 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు కవిత. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతోని తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఎడతెగని పోరాటం చేస్తూ వచ్చినాం. 2013 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ గారు అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. బయ్యారంలో మాకు నిల్వలున్నాయి, 1,41,000 ఎకరాలలో 300 మిలియన్ టన్నులకు పైగా ఉక్కు మా దగ్గర అవైలబుల్ ఉంది, అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టండి, తద్వారా స్థానిక యువకులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పెద్ద పరిశ్రమ మా దగ్గర డెవలప్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఖమ్మం జిల్లా మరి చాలా ప్రాస్పరస్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో 2013లోనే కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశారు. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 93లో పర్టికులర్ గా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని కేంద్ర ప్రభుత్వం ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటదన్నటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక కేంద్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆ హామీని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. ఎన్నిసార్లు మనము ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా పార్లమెంట్ లో వాళ్ళు స్పందించలేదు. కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కంటిన్యూస్ గా ఈ ఇష్యూని ఫాలో అప్ చేయడం, అక్కడ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి వయబిలిటీ లేదనేటటువంటి సాకు బీజేపీ చూపిస్తే దాన్ని కాదని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అవసరమైతే మనకి ఇంకొక 100 మిలియన్ టన్నుల ఉక్కును వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు, తద్వారా బయ్యారంలో పెట్టేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అది ఫీజిబిలిటీకి తీసుకురావాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గా ఉన్నప్పుడు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా, ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలన్నా తక్షణమే భారతీయ జనతా పార్టీ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి, ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి. అది వారు ఇచ్చినటువంటి ప్రామిస్ రీఆర్గనైజేషన్